వైసీపీ హయాంలో 1200 మంది సలహాదారులను నియమించుకున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ప్రభుత్వ అవసరాల దృష్ట్యా వారిలో కేవలం 63 మందిని మాత్రమే కొనసాగిస్తున్నట్లు శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో తెలిపారు. ఈ కన్సల్టెంట్ అందరూ గత ప్రభుత్వంలో వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు కాబట్టి వీళ్ళ అవసరం ఉందా లేదా, వాళ్ళకి ప్రభుత్వం కన్సల్ట్ ఇచ్చిందా, రెగ్యులర్ ఉద్యోగస్తుల కోసం అడిగితే మాకు ఫైనాన్స్ కన్సల్టెంట్ ఉన్నాయని అడుగుతున్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ 42 కోట్లు ఖర్చు పెట్టారు. అదే చిన్న అమౌంట్ కాదు. చాలా మంది చిన్న చిన్న ఉద్యోగస్తులకి సరిపడా బడ్జెట్ ఇది. 1200 మంది కన్సల్టెంట్లు గత ప్రభుత్వం హైర్ చేసుకుంది అధ్యక్ష. ఇప్పటికీ కొనసాగుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 63 మంది అధ్యక్ష. కొన్ని టెక్నికల్ ఫీల్డ్స్ లో కంటిన్యూటీ కోసం, సపోజ్ ఇప్పుడు ఎనర్జీ సెక్టర్ ఉంది, ఆ సెక్టర్ లో ఇప్పుడు మార్చి మళ్లీ సమస్యలు తెచ్చుకునే దానికన్నా కంటిన్యూటీ కోసం మనం పాత కన్సల్టెంట్ని కొన్ని శాఖల్లో వారి అవసరాలు ప్రాధాన్యత ఉంది అని సంబంధిత శాఖ రికమెండ్ చేసిన తర్వాతనే ఫైనాన్స్ వారికి కంకరెన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఆ రకంగా ఈ 63 మంది కొనసాగుతున్నారు. ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 4 లక్షలు 5 లక్షలు జీతాలతో కన్సల్టెంట్లు తీసుకునేటువంటి విధానానికి స్వస్తి పలికి జాతీయ స్థాయిలో ఏదైతే రూల్స్ ఫాలో అవుతున్నారో 1,20,000, 1,50,000 ఆ నిబంధనల ప్రకారమే కన్సల్టెంట్లు తీసుకోవాలి అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాధ్యం ఉన్నంత ఖర్చుని తక్కువ చేసేటువంటి ప్రయత్నమే చేశామనేటువంటి చెప్తా ఉన్నాం.